గుడికి వెళ్ళిన తర్వాత కాసేపు దర్శనం అయ్యాక అక్కడే కూర్చోమని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇలా ఎందుకని చెయ్యాలి ఒకసారి తెలుసుకుందాము. గుడి ప్రశాంతతకు, మానసిక ధైర్యానికి, మానసిక ప్రశాంతతకు పెట్టింది పేరు గుడి. అందుకే పిల్లల్ని, పెద్దవాళ్ళని రోజు ఒక్క నిమిషమైనా అలా గుడికి వెళ్ళి రమ్మని అంటూ ఉంటారు. దేవుణ్ణి దర్శించగానే మనస్సులోని కోపము, అహంకారము, అలాగే ఆవేశము, స్వార్థము, ఇవన్నీ కూడా, స్వార్థ చింతన, ఇవన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి. ఆ కొంతసేపు మాత్రము ఇవన్నీ కూడా ఏమీ గుర్తు రాకుండా దూరం అవుతూ ఉంటాయి. ఇక వెనువెంటనే జనారణ్యము అంటే జనసంచారంలోకి వెడితే మళ్ళీ మన మనసు తిరిగి యథాస్థితికి వచ్చేస్తుంది. యథావిధిగా నడిపి కలి ప్రభావము, కలియుగం కాబట్టి రేకెత్తిచ్చేటటువంటి స్వభావాన్ని పెంచగలడు. కాబట్టి అది ఎలాగూ తప్పదు. అయితే ఇక కలికాలం కాబట్టి విపరీతమైనటువంటి కోరికలు, విపరీతమైనటువంటి కోపము, ఇవన్నీ కూడా కలి ప్రభావం కాబట్టి మనల్ని మనం నియంత్రించుకోవాలి. అది ఎలా తప్పదు కాబట్టి, ఎలాగూ తప్పదు కాబట్టి ఈ కలి ప్రభావము కొంతైనా మనల్ని మనం నియంత్రించుకోవాలంటే తప్పనిసరిగా గుడికి వెళ్ళి రండి. మంచి స్తోత్రాలు, దక్షిణామూర్తి స్తోత్రాన్ని తప్పకుండా మీ పిల్లలతోటి తప్పకుండా ప్రయత్నించి చదివించే ఒక అలవాటు చేయండి. రోజుకి 3 సార్లు, 5 సార్లు, 9 సార్లు, లేదా గర్భిణీ స్త్రీలు ఉంటే రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతూ ఉండి. మీ ఇంట్లో గొప్పవాళ్ళు పుట్టనా పుడతారు, ఆశ్చర్యపోనవసరం లేదు. మీకు ఉదాహరణ కావాలంటే అనంతలక్ష్మి గారికి భారతీ తీర్థ స్వామి శృంగేరి పీఠాధిపతి ఎలా అయితే పుట్టారో అలా పుట్టనా పుడతారు. చెప్పలేము. శివానుగ్రహం ఎలా ఉంటుందో ఎవరికి తెలుస్తుంది. కొంతసేపు గుళ్ళో కూర్చునేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రశాంతమైన మనస్సుతో కూర్చుంటే ఆ దేవాలయంలో చేసేటటువంటి యజ్ఞ యాగాది మరి పుణ్య పూజల ఫలము ఏదైతే ఉంటుందో ఆ పుణ్యము మన ఖాతాలో పడుతూ ఉంటుంది. ఇక మన మనస్సు మాలిన్యం నుంచి, ఈ ఆవేశము, ఈ వీటి నుంచి, ఈర్ష్య ద్వేషం నుంచి, ఆ మాలిన్యం నుంచి కరగటము ప్రారంభమవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా కొంతసేపైనా ఆరోగ్యకరమైనటువంటి, పవిత్రమైనటువంటి దైవ సన్నిధిలో అలా కాసేపు 5-10 నిమిషాలు గడిపినా సరే ఎంతో ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఇక సమయాన్ని గడపగలుగుతాము. కాబట్టి ఇక రోజు గుడికి వెళ్ళి కాసేపు కూర్చునేటటువంటి ప్రయత్నం చేస్తే మన మనస్సుకు, మన మెంటల్ పీస్కి, మన మానసిక వికాసానికి, మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడుతుంది.